నేనే మార్గము సత్యము జీవమని ఓయించి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? ఓయించి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? తమసోమ జ్యోతిర్గమయా అవశ్యం అనుభవోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవసరము ఏమిటయ్యా? అవసరం అంటే శుభం చేస్తే శుభం అనుభవించాలి, అశుభం చేస్తే అశుభం అనుభవించాలి అని. ఈ లోకంలో మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మరి మనను శిక్షించడానికి కొన్ని జైళ్ళు అనేవి ఉన్నాయి, పోలీస్ శాఖ అనేది ఉంది. న్యాయమును జరిగించడం కోసము, న్యాయమును మరి తప్పినటువంటి వారిని శిక్షించడం కోసము కొన్ని పోలీస్ స్టేషన్లు అనేవి ఉన్నాయి. అలాగే మరి మనము ఈ లోకపరముగా మన ఆత్మతో మన శరీరముతో చేసినటువంటి కొన్ని తప్పుల కోసము మనం ప్రాయశ్చిత్తముగా ఏం చేస్తామంటే కొన్ని రకాలైనటువంటి బలులను అర్పిస్తూ ఉంటాము. ఏదో ఒక రకంగా మన పాపాన్ని తీసివేయడం కోసము కొన్ని యజ్ఞాలు అనేవి చేస్తూ ఉంటాం. వేదములో 7 యజ్ఞాలు ఉన్నాయి. అశ్వమేధము, అజామేధము, ఇలాగ కొన్ని రకాల జంతువులను బలిచ్చి చేసేటువంటి ఉన్నాయి. ఏది చేసినా అన్ని 6 యజ్ఞాలను చేసిన 7వ యజ్ఞం అయితే మాత్రం చేయలేకపోయారు. అది ఏంటంటే అజామేధం. అజా అంటే పుట్టుక లేనటువంటి మేక. పుట్టుక లేనటువంటి ఒక మేకను చంపి దాని 2 చేతుల్లో మేకులు కొట్టి దాని పక్కలో ఒక బల్లెంతో పొడిచి దాన్ని చంపేసిన తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. పునః ప్రాణ ప్రతిష్ఠ, పునః ప్రాణ ప్రతిష్ఠ అనేది చెయ్యాలి అని చెప్పి మరి వ్రాయబడి ఉంది. అజామేఘము అనేటువంటి యజ్ఞము ఇప్పటిదాకా నెరవేర్చబడలేదు. ఆ యజ్ఞము నెరవేర్చడం ఎవరి వల్ల సాధ్యమే కాలేదు. ఎందుకనంటే చంపడం వరకు ఈజీ, కానీ పునః ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది కష్టం. పునః ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయలేము. ఎవరిమో చంపడం అయితే చంపగలం, కానీ తిరిగి ప్రాణాన్ని పొయ్యలేము. ఆ యజ్ఞం ఇప్పటి వరకు నెరవేరలేదు. అయితే ఆ యజ్ఞము చరిత్రలో ఒకే ఒక్కరిలో నెరవేరింది. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు వేదములో ఉన్నటువంటి యజ్ఞమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. పునః ప్రాణ ప్రతిష్ఠ అంటే చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవడం. ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం మ్రానుపై సిలువలో చనిపోయినటువంటి యేసయ్య 3వ దినాన్న తిరిగి లేచాడు. ఆయన చనిపోయినట్టుగా ఉండకుండా 3వ దినాన్ని తిరిగి లేచాడు. వేదములో ఒక మాట సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ ఇంద్రుని మహత్యము చూడుడి, అతడు నిన్న మరణించి నేడు సజీవుడై ఉన్నాడు అని. మేము వేదాలు కొనుక్కుని మేము చదివాము. మేము కాంట్లమండి ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినటువంటి వారు. బాల్యము నుండి మన భారతీయ సనాతన గ్రంథాలన్నీ చదివిన వాళ్ళు. అన్ని గ్రంథాలు అందరూ చదవాలి. నేను ఇందులో ఉన్నాను కాబట్టి నేను అదొకటే చదువుతాను. అన్ని చదవాలి, అందరికీ జ్ఞానము కావాలి. అన్ని గ్రంథాలు చదవాలి. ప్రతి గ్రంథములో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. సకల గ్రంథాలలో ఉన్నటువంటి సారము ఏమిటి అంటే, మనము పాపములు చేసినప్పుడు ఏదో ఒక జంతువును బలివ్వడము, ఎక్కడో ఒక చోట బలిచ్చి మళ్ళా రక్తాన్ని బట్టి మనం క్షమాపణ పొందుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ వేదము సెలవిస్తుంది, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము ప్రాణమును తీసివేయుట అసాధ్యము. మరి మనుషుల యొక్క పాపమును తీసివేయడం కోసం పరాత్పరుడే పరిశుద్ధుడే మరి మనందరి కోసం చనిపోయాడు. చనిపోయినట్టుగా కాకుండా 3వ దినాన తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసునందు
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు జన్మము చేత కర్మము చేత ఉన్నటువంటి పాపాల నుంచి విడిపించబడతారు. అలాగే ఘోరమైనటువంటి అగ్నిగుండమును మరి తప్పించుకొని యుగయుగాలు ఆనందకరమైనటువంటి మరి స్వర్గలోకానికి వస్తారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసు మసీకి, పాపుల రక్షకునికి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.